ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని, క్షేమంగా సజీవులుగా ఆత్మీయ జీవితంలో బలపడుతూ ముందుకు వెళ్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మనమందరము కూడా ఈ రీతిగా ఒక చిన్న సహవాసంగా కూడుకుని ఉదయాన్నే ప్రార్థనలు, సాయంకాలపు వర్తమానాలు వింటూ ఆత్మీయ జీవితాన్ని అలా ముందుకు కొనసాగించుకోవడం ఎంతో ధన్యత. ఇటువంటి భాగ్యం లేని వారు అనేక మంది ఉన్నారు. వాక్యముని చదవడానికి కానీ వాక్యముని వినడానికి కానీ అవకాశం లేని వారు, మా కొరకు ప్రార్థిస్తే బాగుండు అని అనుకుని కూడా ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం లేని వారు కూడా అనేక మంది ఉన్న తరుణాల్లో దేవుడు మనకు చక్కని అవకాశాన్ని కల్పించాడు. దైవ సేవకుల ద్వారా వర్తమానాలు అందుకునడమే కాకుండా ఉదయాన్నే మనందరి కొరకు ప్రార్థనలు చేయడానికి కొంతమంది ప్రార్థన వీరులను అందించడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ రీతిగా మన సహవాసం మరింత ముందుకు కొనసాగాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి దినము ఒక అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు మాత్రమే. ఒకవేళ అది సంఘములో అయ్యున్నా, లేదంటే డైరెక్ట్గా అయినా 40-45 నిమిషాలు చెప్పే వర్తమానాలను కుదించి అవసరమైన మట్టుకు కొద్దిగానే మీ అందరితో పంచుకొనడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు కూడా వింటూ బలపడుచున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని అలాగే మరొక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఆ అంశం పేరు బుద్ధిమంతుడు. ఈ దినాన్ని బుద్ధిమంతుడు అనే ఒక చక్కని అంశాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. దాని కొరకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలోని 2వ భాగాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో 2వ భాగం. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథాన్ని దావీదు కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన తనకు దేవుడిచ్చిన జ్ఞానమును ఉపయోగించి రాబోతున్న తరాలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక యవనస్తుడు లేదంటే ఒక చక్కని బిడ ఏ రీతిగా ఉండాలి అనే అంశాలను సమకూర్చి చక్కగా మనకు అందించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ యొక్క పర్టికులర్గా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అనే మాటను రాశాడు. ఏ వైజ్ మ్యాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగుకి వచ్చేటప్పటికి బుద్ధిమంతుడు అనే మాట రాశాడు. ఎవడు బుద్ధిమంతుడు అంటే తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని రాశాడు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు, చాట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం రకరకాల సోషల్ మీడియాస్ మనం చూస్తూ ఉంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, యూట్యూబ్ కానీ ప్రతి చోట కూడా అత్యధికంగా వారు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, విస్తారమైన మాటలు మాట్లాడే వాళ్ళు మనకు కనపడుతున్నారు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా అనేక మంది ఈరోజున మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. మాట్లాడకుండా మౌనిగా ఉండేవాడిని చాతగాని వాడిగా, మాట్లాడకుండా మితంగా ఉండేవాడిని ఎందుకు పనికిరాని వాడిగా, మాట్లాడకుండా సైలెంట్గా ఉండే నెమ్మదిగా ఉండే వాళ్ళని అనేకులు బుద్ధిహీనులుగా భావిస్తున్న ఈ రోజుల్లో జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఏ విషయాల్లో పెదవులను మూసుకునాలి, ఏ విషయాల్లో మాట్లాడకుండా ఉండాలి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే మాట్లాడకుండా ఉండడం కాదు ఇక్కడ సొలొమోను చెప్తున్నది, వీరు మాట్లాడకుండా ఉండాలి అని కాదు దేవుని యొక్క ఉద్దేశము, లేదంటే ఈ సామెతల గ్రంథాన్ని రచించిన రచయిత యొక్క ఉద్దేశం. మాట్లాడకుండా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి, అవేంటో మనం చూస్తాం. ఏ విషయాల్లో మనము మాట్లాడకుండా ఉంటే మంచిది, పెదవులను మూసుకుని ఉంటే మంచిది అంటే, చెడు మాటలు పలుకుటలో మనము మన పెదవులను మూసుకుంటే మంచిది. అది బుద్ధిమంతుడి లక్షణం. ఈరోజు మనము చూస్తున్న ప్రపంచంలో అత్యధికంగా జనాలు మాట్లాడే మాటల్లో ఏమొస్తూ ఉన్నాయంటే చెడు మాటలు వస్తున్నాయి.
నోటికి ముందు ఒక బూతు, మాటకు ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నోటికి వచ్చినట్లుగా అనేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. అనుకోకుండా ఏదైనా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ స్క్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందే రాసేస్తున్నారు కీప్ ఇయర్ ఫోన్స్ అని. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ జనాల మధ్యలో ఉంటే దాన్ని స్క్రోల్ చేసినప్పుడు అందరికి వినపడితే షేమ్ అయిపోతారని. ఏంటి అంత షేమ్ అయిపోయే పరిస్థితి అంటే, అవి బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చక్కగా అందంగా ఉండిన అమ్మాయిలు, అందంగా ఉండిన అబ్బాయిలు, చాలా అనుకువగా కనిపించే వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే మాట వింటా ఉంటే చాలా జుగుప్స్కరంగా కనపడతా ఉంటది. ఎంతో వేదనకరంగా ఉంటూ ఉంటది. సంఘానికి వచ్చే వాళ్ళు కూడా అనేకులు చెడు పలుకులు మలికే వారిగా కనపడుతున్నారు. చెడు మాటలు మాట్లాడే వాళ్ళుగా కనపడుతున్నారు. నోటికి ఏది ఇష్టమైతే ఆ మాట పలకడం మనం చూస్తూ ఉంటాం. అది బుద్ధిమంతుల లక్షణము కాదు. మనము అటువంటి మాటలకు మన పెదవులను మూసుకున్నాలి. అటువంటి మాటలను మనం దూరం పెట్టాలి. బూతులు మాట్లాడడం అనేది ఎంతో చెడ్డ పాపముగా పరిగణించాలి. ఏదైతే మనము మనము పరిశుద్ధుడైన దేవుని ఈ నోటితో పలుకుచున్నామో, పరిశుద్ధుడైన దేవుని పేరును మనము ఉచ్చరిస్తూ ఉన్నామో, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుచున్నామో, అదే నోటితోటి ఈ చెడు మాటలు మాట్లాడడం ఎంతో విచారకరము, ఎంతో వేదనకరము. ఒకవేళ నా ప్రియమైన దేవుని జనాంగమ, మనకి తెలిసి తెలియకుండా మన జీవితంలో ఏమైనా చెడు మాటలు పలికే అనుభవాలు ఉంటే వాటిని దూరం చేసుకునాలని మీకు మనవి చేస్తున్నాను. మనం మాట్లాడే మాట కానీ, మనం పంపించే మెసేజెస్ కానీ, మనం ఎక్స్ప్రెస్ చేసే విధానంలో చెడు గనక మనం ఉంటే మన పెదవులను మనము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ నోరే మన సమస్త శరీరమును కూడా సాధి స్వాధీనములు ఉంచుకున్న సమర్థత కలిగినదై ఉన్నది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటలను ఆచితూచి మాట్లాడాలి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే మేలు. ఈ బూతులు మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం. ఇక్కడ బుద్ధిమంతుడు ఎవడై ఉన్నాడంటే తన పెదవులను మూసుకునేవాడు, చెడు మాటలు మాట్లాడకుండా. రెండవది, ఎవడు బుద్ధిమంతుడంటే తన పెదవులను కాచుకునేవాడు, కొండెములు చెప్పకుండా. కొండెములు అనగా మనకు తెలుసు, కొండెములు అనగా ఎదుటివాడి మీద నింద మోపి, ఎదుటివాడి మీద చెడు మాటలు చెప్తూ, ఎదుటివాడు చేయనిది కూడా చేశాడు అని చెడు సాక్ష్యము పలికే వారిని కొండెములు చెప్పువాడు అంటాడు. దేవునికి అసహ్యుడు వీడు. అనేక సార్లు మనము ఫన్ కోసం, అనేక సార్లు ఎదుటివాడిని హేళన చేయడం, ఎగతాళి చేయడము చాలా ఇష్టంగా ఉంటూ ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుల్లో విమర్శించడం మనం చూస్తాం. ప్రతి సందర్భాన్ని కూడా విమర్శించి వాడిలాగా అని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టు అంటే నా దృష్టిలో అది చాలా తప్పు. కొండెములు చెప్పడం మన పని కాదు. అనేక దైవ సేవకులు, ఉజ్జీవింపబడిన ఆత్మలు కలిగిన వారు, దేవుని పేరట వాక్యమును ప్రకటించిన వాళ్ళు కూడా కొండెములు చెప్తా ఉన్నారు. ఆ సేవకుడు అలాగండి, ఈ సేవకుడు ఇలాగండి, ఆ సేవకుడి జీవితం అంతా తెలుసు, కావాలంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నువ్వు అది కదా, నువ్వు ఇది కదా అంటూ రోడ్డు మీదకి ఎక్కేసిన సందర్భాలు అనేకమైన. సోకల్ గ్రేట్ ప్రీచర్స్ అనబడిన వాళ్ళు కూడా కొండెములు చెప్పే బ్యాచ్లో ముందుంటా ఉన్నారు. వారి సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి, వారి విశ్వాసులను కాపాడుకొనడానికి, వారు బాగా ఫేమస్ అవడానికి ఈ మధ్యన కొండెములు చెప్పేవారు మనకి ఎక్కువైపోయినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ దినాల్లో బహుశా క్రైస్తవులకు ఎక్కువ ఉన్న అవకాశం ఏంటంటే వాక్యమును ప్రకటించడము. ఈ దినాల్లో అనేక మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఎదుటి వాళ్ళని విమర్శించి ఫేమస్ కావడం. మీరు చూడండి, గ్రేట్ ప్రీచర్స్గా పిలువబడుచున్న ఒక 10 మంది తెలుగు ప్రీచర్స్ని మీరు చేసుకుంటే వాళ్ళు 90% వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే కొండములు చెప్తా. ఈ మాట మనము సరిదిద్దుకొనడానికి మాట్లాడుతున్నాం. వారిని నేను విమర్శించడానికి తెగించటలేదు కానీ, వారి అనుభవము, వారి జ్ఞానమునకు నేను ఏ పాటి వాడను వారిని విమర్శించడానికి. కానీ ఒక సంఘటనను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన నోటిని మూసుకొనడము అనేక సందర్భాల్లో అవసరము. మనము కొండములు చెప్పేవారుగా ఉండకూడదు. వారు ఎటువంటి వారైనా కానీ దేవునికి వారిని విడిచిపెట్టవలసిన వారమైనా, ప్రతిసారి కూడా ఎదుటి వారిని విమర్శించడానికి, ప్రతిసారి కూడా ఎదుటి సంఘాలను విమర్శించడానికి, వారి కట్టుబాటులను విమర్శించడానికి ఈ కొండెములు చెప్పుటే పనిగా పెట్టుకుంటే మన జీవితము వ్యర్థమైపోతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని జనాంగంగా మనము కొన్నిసార్లు మన పెదవులను మూసుకొనాలి. చెడు మాటలు మాట్లాడడానికి మన పెదవులను మూసేసుకోవాలి. అలాగే కొండెములు చెప్పడానికి కూడా మన పెదవులను మూసుకొనాలి. నిన్ను వల్ల
నీ పొరుగు వారిని ప్రేమించు. బలహీన సమయంలో వారు మాట్లాడిన 1-2 మాటలు, బలహీన సమయంలో వారు తెలియక చేసిన పొరపాట్లను ఎత్తి చూపిస్తూ బాహాటంగా ప్రపంచానికి పరిచయం చేయడానికి, మనము పేరు సంపాదించడానికి మనము ఎప్పటికీ కూడా మనం ఆ రీతిగా ప్రవర్తించుకోవడం. అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండుకు అన్నాడనగా వారు కుండెములు చెప్పేవాళ్ళు. ఎదుటి వారి బలహీనతను చూసి హేళన చేస్తూ వారి గురించి చెప్పేవాళ్ళే కుండెములు చెప్పేవారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకుంటాడు చెడు మాటలు పలుకకుండా. బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకుంటాడు కుండెములు చెప్పకుండా. బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకుంటాడు శాపవచనములు పలుకకుండా. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు నోరు తెరిచినా గానీ అది ఆశీర్వాదకరంగా ఉండాలి. సామెతల గ్రంథంలోనే 30వ వచనంలో, 10వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. 31వ వచనంలో, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. ఇక్కడ చక్కని మాటను ఆయన రాస్తా ఉన్నాడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. అనేక సార్లు మన నోటి వెంబడి వచ్చే పలుకులు శాపవచనాలుగా ఉంటాయి. ఉదాహరణకి అనేకులు ఈ రోజుల్లో మాట్లాడుతున్నావు, నాశనం అయిపోతావురా, నువ్వు 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 త్వరలోనే చచ్చిపోతావు, దేవుడు నిన్ను శపించేస్తాడు, దేవుడు నిన్ను ఉమ్మివేసేస్తాడు, నీకు నాశనం అయిపోతావు అనే శాపవచనాలు పలుకుతా ఉన్నారు. ఎవరైనా పిలిచి సంఘాల్లో ప్రసంగాలు ఇవ్వాలంటే కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే వారి నోట ఆశీర్వచనాల కంటే కూడా శాపవచనాలు ఎక్కువ ఉంటా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ మధ్యన ఎవరైనా మీరు చక్కగా మీ యొక్క సంఘాలకు ఎవరినైనా పిలుచుకుంటూ ఉంటే ముందుగా వారు ఏ డినామినేషన్ నుంచి వస్తున్నారనే సంగతి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోకాల్ ప్రీచర్స్ అందరూ కూడా తిట్టడము, శపించడము, గద్దించడం అనే ఈ భ్రమలో ఉంటూ అనేకులు మనుషుల్ని శపించేస్తా ఉన్నారు. నాశనం అయిపోతారు, మీ సంఘము మట్టుకొట్టుకుపోతుంది, మీ 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 కుటుంబము ఎప్పటికీ మృదులోనికి రాదు అంటూ ఉన్నారు. అరే ఎంత భారమైనది! నువ్వు ఆశీర్వచనమే కానీ చెడు వచనము శాపవచనము పలకవద్దు అంటూ ఉంటే దేవుని ప్రజలనే శపించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలను శపించడానికి నోరు తెరిచిన ప్రవక్తను నీవు ఇశ్రాయేలీయుల మీద శాపవచనము పలకకూడదు అని దేవుని మాటను మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రజలను శపించడానికి మనం ఎవరమండి? మనం అనేక సార్లు మన ఎడల ద్రోహం చేసిన వాళ్ళను, మన ఎడల బాధ కలిగించిన వారిని, మన ఆస్తి పోవడానికి, మన పేరు పోవడానికి కారణమైన వాళ్ళని చూస్తే శపించాలని ఉంటుంది. నోరు తెరిచి నువ్వు నాశనం ఎప్పుడవురా అని అనాలని ఉంటుంది. కానీ బుద్ధిమంతుడు ఆ సమయంలో ఏం చేస్తాడంటే, బుద్ధిమంతుడు ఆ సమయంలో తన పెదవులను మూసుకుంటాడు. శాపవచనము తన నోటి నిండా రానివ్వకుండా, శాపవచనము వాడి నోటి నుంచి ఎదుటి వారి మీద పలకకుండా తన నోటిని కాచుకుంటా ఉంటాడు. ఇవి చాలా చిన్న విషయాలే, కానీ ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. వినడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట ఎవడో ఒకడు వెన్నుపోటుదారుడు ఉంటాడు, ప్రతి చోట ఎవడో ఒకడు మనల్ని నిందించేవాడు ఉంటాడు, ప్రతి చోట ఎవడో ఒకడు మనల్ని బంధించేవాడు ఉంటాడు. వాడిని చూస్తే శపించాలనిపిస్తుంది, వాడిని చూస్తే వీడు నాశనం అయిపోవాలన్న మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నా ప్రియమైన దేవుని జనాంగమా, బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా తన పెదవులను మూసుకుంటాడు. చెడు మాటలు పలకడానికి వాడు నోరు తెరవడు, కొండెములు చెప్పడానికి వాడు నోరు తెరవడు, శాపవచనములు పలకడానికి వాడు నోరు తెరవడు. వాడు నోరు ఎప్పుడు కూడా నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును అనే మాట ఉంటుంది. 37వ వచనం చూస్తే నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశం చేస్తుంది, నీతిమంతులు పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును అనే మాట చెప్తుంది. నీ నోరు ఏ మాటలు పలుకుతా ఉంది? ఈ రోజు నిన్ను పరిశీలించుకో, నేను పరీక్షించుకో. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా దోషం ఉంటుందా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆ దోషం ఉండడానికి కారణం ఏంటంటే చెడు పలుకులు పలకడానికి నీ పెదవులను తెరిచేయడమే, కొండెములు చెప్పడానికి నీ పెదవులను తెరవడమే, శాపవచనములు పలకడానికి నీ పెదవులు తెరవడమే కారణము. కానీ బుద్ధిమంతుడైతే తన పెదవులను మూసుకుంటాడు. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి, ఇవి చెడు మాటలా, ఇవి కొండెములా, ఇవి శాపవచనాలా అని 1-2 సార్లు ఆలోచన చేసి జాగ్రత్తగా మనం మాట్లాడగలిగితే
మనము కూడా బుద్ధిమంతులు వలె ఉంటాం. బుద్ధిమంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. మనము బుద్ధిమంతుల వలె పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునాలని మన మాటలు మన కంట్రోల్లో పెట్టుకుంటూ, మన శరీరం అంతటిని మన కంట్రోల్లో పెట్టుకుంటూ పరలోక రాజ్యంలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు పలకడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదిగో ఈ సమయంలో తండ్రి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని బిడ్డలందరితో పంచుకుని ఉండగా, బుద్ధిమంతులుగా ఏ రీతిగా ఉండాలనే మాటలు పలికి ఉండగా, పెదవులను మూసుకుని చెడు పలుకులు పలకకుండా, కుండములు చెప్పకుండా, శాపవచనాలు పలకకుండా, మంచి మాటలు, ఉపయుక్తమైన మాటలు, జ్ఞానోపదేశమును పలుకు మాటలే మా నోటి వెంబడి రానివ్వడానికి కృప చూపించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ రీతిగా ప్రవర్తించడానికి నీ కృప కాపుదల తోడుగా ఉంచమని, ఈ వాక్యమును వినిదని అనేక మందికి పంపిస్తున్న మా ఈ టీం అంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడండి గాక. ఆమేన్.